నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. మన దాక్షిణాత్యులు సూర్యుని పట్టి చంద్రుని పట్టి కూడా కాలాన్ని లెక్క వేసుకుంటారు. పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే దానికి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత ఆ మాసంగా దాన్ని కీర్తిస్తారు. అంటే ఉదాహరణకి చంద్రుడు కృత్తికా నక్షత్రంతో పూర్ణిమ నాడు చేరి ఉంటే 15 రోజుల ముందు తర్వాత కలిపి కార్తీక మాసం అంటారు. మృగశిర పూర్ణిమ నాడు 15 రోజుల ముందు తర్వాత కలిపి మార్గశిర మాసం అని అంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంతో అయితే జ్యేష్ఠ మాసం అంటారు. ఇది చంద్రుడిని బట్టి. అలానే సూర్యుడు 30 దినాలు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు. మొత్తం రాశులు 12. 30 దినాల చొప్పున ఒక్కొక్క రాశిలో 12 రాశుల్లోనూ మారిన తర్వాత ఒక ఏడాది పూర్తవుతూ ఉంటుంది. అది సౌరమానం అని అంటారు. చంద్రుడిని బట్టి చెప్పేది చాంద్రమానం, సూర్యుని బట్టి చెప్పేది సౌరమానం అంటారు. సూర్యుడు రేపు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. 1 నెల రోజులు దాంట్లో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి సూర్యుడు చేరడాన్ని సంక్రమణం అని అంటాం. ఒక రాశిలోంచి మరొక రాశిలోకి మారినప్పుడు. ఈ ధనుర్మాసపు నెల రోజులు కూడా గోదాదేవి అనే ఒక చిన్ని బాలిక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి జనులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్రతాన్ని తాను ఆచరించి చూపించింది. దాన్నే రేపటి నుంచి మనం కూడా ఆచరించబోతున్నాం. ఆ గోదాదేవి 30 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని ఆసుగా తను రచించి భగవంతుడికి అర్పించింది. ఆ 30 పాటల్ని మనం ప్రతిరోజు ఒక్కొక్కటి తలుచుకుంటూ అందులో ఏం పాడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 30 పాటల్ని మన పూర్వ ఆచార్యులంతా కూడా, పెద్దలంతా కూడా, వైదికులంతా కూడా ఇవి వేదాలకందరికీ కూడా బీజభూతములు అని కీర్తించారు. తెలుసుకోవలసినటువంటి ఏ అర్థాలైతే ఉన్నాయో, మనిషి తలుచుకోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సకల శాస్త్రాలు ఏవి మానవ జన్మని బాగు చేసేవి అని చెప్తున్నాయో అవన్నీ ఈ 30 పాటల్లో ఉన్నాయి అని అంగీకరించారు. అందుకోసమనే ఈ 30 దినాల్లో మనం కూడా ఆ గోదా పాడినటువంటి పాటలని కొంచెం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఎవరి గోదా, ఎందుకు ఈ 30 పాటలు పాడింది, ఎందుకోసం మనం వాటిని కూడా పాడుకోవడం అవసరం అనేది కొంచెం తెలుసుకుందాం. గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది. ఆ ఊరిలో వటపత్రశాయి యొక్క దివ్య మందిరం ఉంది. విష్ణు చిత్తులు ఆ తులసి వనాన్ని పెంచుతూ మాలికలు కట్టి భగవంతుడికి అర్పించేవారు. వారికి లభించింది ఈ గోదాదేవి. బాలిక తులసి వనంలో లభించడం చేత ఆమెకు మాలిక అని పేరు పెట్టారాయన. అరవ భాషలో మాలిక అంటే కోదై అంటారు. ఈమెకు కోదై అని ఆయన పేరు పెట్టుకున్నారు. క్రమంగా అదే పేరు గోదాగా మారిందన్నమాట. ఈమె రోజు పెరుగుతుండేటటువంటి కాలంలో తండ్రి గారు దేవుడి కోసం గుచ్చిన మాలికల్ని తనే ధరించి నేను కూడా భగవంతుడికి తగునా అని తనను తాను అందాన్ని నూతిలో చూసుకుంటూ తిరిగి మాలికలు తీసి బుట్టలో పెట్టేస్తూ ఉండేది. ఒకనాడు తండ్రి గారు చూశారు. అరే ఇలాంటి మాలికలు భగవంతుడికి అర్పించకూడదే, ఇది తప్పు కదా అని కేకలు వేసి మాలికలు దేవుడికి పంపలేదు. తప్పు అని అనుకున్నారు. కానీ రాత్రి స్వప్నంలో భగవంతుడు వీరికి ఆలయంలో అర్చకులు కూడా కనిపించి నాకు ఆ మాలికలే కావాలి కనుక ఇక నుంచి రోజు కూడా గోదా కర్పించినటువంటి మాలికలు నాకు పంపండి అని ఆదేశించాడు. ఆశ్చర్యపడ్డారు తండ్రి గారు.
నన్ను రక్షించడం కోసం వచ్చావమ్మా అన్నారు. అది అరవంలో అన్నారు. ఆండాళ్ అన్నారు. ఆనాటి నుంచి ఆమెకు ఆండాళ్ అని పేరైంది. దాల్చి విడిచిన మాలికల్ని ఇచ్చింది కనుక ఆమెకు ఆ ముక్త మాల్య దా అని పేరు వచ్చింది. దీన్నే ద్రావిడంలో చూడి కొడుత్త నాచియార్ అని అంటారు. చిన్నప్పటి నుంచి తులసి వనంలో లభించడం చేత తులసి వంటి యోగ్యతలు గోదాకి లభించాయి. తులసి భగవంతుడికే ఎట్లా అర్హమో ఈమె తనని భగవంతుడికే నేను అర్హము అని అనుకుంది. సహజమైన పరిమళం తులసికి వేరు నుంచి చిగురు దాకా ఉన్నట్టే ఈవిడికి తన యొక్క మనస్సు నిండా కేవలం శ్రీకృష్ణ ప్రేమ తప్ప మరొక ఆలోచనే లేకుండా ఉంది. తండ్రి గారి వల్ల భాగవత కథలన్నీ కూడా తను విని భగవంతుణ్ణి ప్రేమించింది, భగవంతుణ్ణి చేరాలి అని కోరింది. ఎట్లా అడిగింది నాన్నగారిని. తండ్రి గారు ఆమెకు భగవంతుణ్ణి ఈ కాలంలో మనం గతంలో తిరిగినట్టుగా భూమి మీద చూడలేం, కానీ ఆలయాల్లో అర్చామూర్తిగా సేవించవచ్చు అని చెప్పారు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాడు అడిగింది. 108 దివ్య దేశాలు చూపించారు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించింది. ఆయనే తమ ఊరిలో ఉండే వటదల సాయిగా కూడా ఉన్నాడు అని గుర్తించింది. ఈ స్వామిని ఎట్లా చేరడం ఆలోచించింది. గతంలో చేరిన వారు ఉన్నారా అని పరిశీలన చేస్తే గోపికలు శ్రీకృష్ణుణ్ణి పొందారని తలచింది. తను కూడా భగవంతుణ్ణి పొందాలి. కానీ ఆ ఉండేటటువంటి చోటు మధురానగరం అని వింది. తానక్కడికి వెళ్ళలేదు. చిన్ని పిల్ల. కృష్ణుడు ఈ కాలంలో లేడు అని తండ్రి గారు చెప్పారు. పోని ఆయన లేకపోయినా ఆయన తిరిగిన ప్రాంతాల్లో ఆయన పాదధూళి సోకినటువంటి ఇసుకరేణువుని, ఆయన యొక్క దేహ స్పర్శ కలిగినటువంటి యమునా తీర్థాన్ని, ఆయన ఆటలాడినటువంటి కుంజములని ఒకసారి తను కూడా సేవించి తరించాలనుకుంది. కానీ చిన్నిపిల్ల వెళ్ళలేదు. దేశము దూరమయ్యే, కాలము మారిపోయే, కానీ శ్రీకృష్ణ విరహాన్ని తను ఓర్వలేకపోయింది. అలా విరహాన్ని పొంది ఓర్చిన వారెవరైనా ఉన్నారా అడిగింది తండ్రి గారిని. గోపికలకు ఒకనాడు ఇట్లాంటి విరహం కలిగింది. వారు శ్రీకృష్ణుణ్ణి అనుకరించి కాస్త ఓర్చుకున్నారు అని వింది భాగవతంలో. అయితే తను కూడా అనుకరించాలి అని తలచింది. తను బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా ఆనాడు శ్రీకృష్ణుడు కేవలము అభము శుభము తెలియనటువంటి కుడి ఎడమలకి తేడా తెలియనటువంటి ఆ గోపికలందరినీ కూడా అనుగ్రహించాడు అని వినగానే జాతి ప్రయుక్తమైనటువంటి అహంకారం కానీ గర్వం కానీ భగవద్ అనుగ్రహాన్ని అందించలేవు అని, అవి ఎవరిలో లేకుండా ఉంటాయో వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని విన్నటువంటి గోదాదేవి తను కూడా ఒక గోపెమ్మగా తనని భావించుకుంది. ఆనాడు గోపికలు ఏ విధంగా అనుకరించి భగవద్ అనుగ్రహాన్ని పొందారో తను కూడా అట్లా పొందాలి అనుకుంటూ తను కూడా ఒక 30 దినాలు ఒక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం. దాన్ని తిరుప్పావై వ్రతం అంటారు. దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. దాన్ని మనం రేపటి నుంచి ఆచరించబోతున్నాం. అయితే గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి వారి తండ్రి గారి యొక్క ప్రేరణ ప్రధానమైనటువంటి కారణం. వారు పరమ భక్తాగ్రేసరుడు. భగవంతుడు వారిని కోరి వారికి తన స్వరూపాన్ని చూపించాడు. అయితే వారు ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, వేదాల్లో ఉండే ఆయన కళ్యాణ గుణ సంపదని తెలుసుకున్నవారు కావడం చేత అలాంటి భగవంతుడు క్షుద్రులైనటువంటి మానవుల కంటపడినట్టయితే ఆయన సౌందర్యానికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని భయంతో కనిపించద్దు అని భగవంతుడికి మంగళం పాడినటువంటి పరమభక్త శిఖామణి. వారి జ్ఞానం అపారము అంటారు. లోకంలో శరీర పోషణ కోసం బతికేవాడి కంటే ఆత్మ పోషణ కోసం బతికేవాడిని కాస్త ఉత్తముడు అని అంటారు. జ్ఞానంలో ఆత్మ పోషణ కోసం బ్రతికేటటువంటి వాళ్ళు తమ స్వశక్తి మీద కంటే భగవంతుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళని మరికొంచెం ఉత్తములు అని అంటారన్నమాట. అలాగే ఎందరో ఋషులు భగవంతుడి మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు భగవంతుడిని చూడాలని ప్రయత్నం చేస్తే భగవంతుడే తను చూడాలి అని కొందరి వెంట తను పడ్డాడు. అలాగా భగవంతుడు అనుగ్రహిస్తే భగవద్ దర్శనం చేసి అనుభవించినటువంటి వారిని ఆళ్వార్లు అంటారు. వారంతా భగవంతుణ్ణి మా ఎదుట మాకు కనిపించి అనుగ్రహించావు అని పాడుకున్నారన్నమాట ద్రావిడ దేశంలో. అలాంటి ఆళ్వార్లలో ఉత్తములు మన విష్ణు చిత్తులు అని అంటారు. ఎందుకోసం అంటే మిగతా వారు భగవంతుని చూడాలి రావాలి అని వారు కోరితే భగవంతుడు కోరి వస్తే నువ్వు కనిపించకుండా నీ అందానికి భంగం కలగకుండా ఉండు, మేమేమైనా పర్వాలేదు అని తలిచిన వారు కనుక విష్ణు చిత్తులు భగవత్ ప్రేమలో మిగిలిన వారందరికంటే వారు చాలా గొప్పవారైతే
వారి కుమార్తె అయినటువంటి ఈ గోదాదేవి వారికంటే భగవత్ ప్రేమలో మిన్న అంటారు. వారంతా పురుషులై భగవంతుణ్ణి ప్రేమించారు. కానీ స్త్రీ సహజమైనటువంటి స్వభావాన్ని కలిగింది కావడం చేత గోదాదేవి ప్రేమ భగవద్ విషయంలో అపారమైనది, అనంతమైనది, అగాధమైనది, సర్వోపనిషత్ సారమైనది అని అంటారన్నమాట. అలాంటి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం కనుక ఆ వ్రత ఫలంగా మనకు అందించినటువంటి 30 పాటలు కూడా పరమ భక్తి రసములు, రసగుళికలు అని అంటారు. ఆ 30 పాటల్ని కూడా మనం రేపటి నుంచి పాడుకోబోతున్నాం. అయితే ఈ 30 పాటలు ద్రావిడ భాషలో ఉన్నాయి. ఇవి భగవంతుడి గురించి పాడినవి. భగవంతుడి గురించి పాడటానికి భాష ఆటంకం ఇప్పుడు కాదు. ఎందుకంటే మొదట భగవంతుణ్ణి చూసినటువంటి మహానుభావులు ఒక్కొక్కరు తమ తమకి ఏ భాష ఆ ప్రాంతంలో చెల్లుబాటు అవుతోందో అలవాటో దాంట్లో పాడతారు. కొందరు ద్రావిడంలో పాడి ఉండొచ్చు, కొందరు హిందీలో పాడి ఉండొచ్చు, కొందరు ఆంగ్లంలో పాడి ఉండొచ్చు, కొందరు తెలుగులో పాడి ఉండొచ్చు, కొందరు మరొక భాషలో పాడి ఉండొచ్చు. ఎవరు ఏ భాషలో పాడినప్పటికీ కూడా అది దివ్యుడైనటువంటి భగవంతుడి గురించి పాడినవి, లోకానికి ఉపకరించేవి అయితే అవన్నీ కూడా బాగుపడాలి అనుకునే మనిషికి స్వీకరించదగినవి అనడంలో ఏం సందేహం లేదు. భగవంతుడి కంటే వేరైనవి అది ఏ భాష సంస్కృతమైనప్పటికీ కూడా అది మనకి స్వీకరించడానికి అర్హం కానే కాదు కదా. కనుక సంస్కృతము లేక అది అరవమా లేక అది తెలుగా లేక మరొక భాష అనేటటువంటి భాషా ప్రయుక్తమైనటువంటి ఆటంకం కాక అది ఏ విషయాన్ని మనకు అందించేది అనేది చాలా ప్రధానం. ఏ భాషలో అది మొదట ఆవిష్కార జరుగుతుందో ఆ భాషలో దానికి ఉండే శక్తి మరొక భాషలోకి అనువదించడం వల్ల ఏర్పడదు. మొదట భగవంతుణ్ణి దర్శించినటువంటి అనుభవం లోపల నిండినప్పుడు పాడినటువంటి వ్యక్తి తెలుగులో పాడితే దాన్ని ఇతర భాషలోకి అనువదిస్తే దాంట్లో ఉండేటువంటి శక్తి మనకి దాంట్లో లభించదు. వ్యాఖ్యాన రూపంలో దాన్ని ఎంతైనా మనం వివరించుకోవచ్చుగాక, కానీ సహజంగా అందులో ఉండేటువంటి ఒక శక్తి అద్భుతము, అనంతము అనడంలో ఏం సందేహం లేదు. దానికి ఉండేటటువంటి యోగ్యత చాలా గొప్పదవుతుంది. ఈ తిరుప్పావై అనే 30 పాటలు అదే విధంగా భగవత్ సంబంధమై ఉపనిషత్ సారమై లోకానికి తెలుసుకోవలసిన అన్ని శాస్త్రాల సారభూతమైన విషయాల్ని కూడా అందించేవి కనుక అవి అరవల్లో ఉన్న మానవ జాతికి అందరికీ కూడా శిరోధార్యాలు. ఆధ్యాత్మిక లోకమంతా ఈ పాటల్ని నాయకమ్మణిగా దీన్ని తమ యొక్క గ్రంథాల్లో మొదట అనుసంధానం చేస్తుంటారు. పూర్వులంతా అలా ఆదరించారు. ఈ ద్రావిడ పాటల్నే 30ని ఒక్కొక్క రోజు గోదా ఒక్కొక్కటి పాడింది కనుక మనం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుంటూ అందులో ఏమిటి మనకి తెలిపింది అనే దాన్ని సంగ్రహంగా వివరించుకునే ప్రయత్నం చేస్తూ మనం కూడా ఈ వ్రతంలో అన్వయిస్తున్నాం రేపటి నుంచి. అయితే ఈ గోదాదేవి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించింది అనేది కొంచెం మనం తెలుసుకుందాం. గోదాదేవి తన శ్రీకృష్ణ అనుభవాన్ని పొందడం కోసం ఆలోచించి తను శ్రీకృష్ణుని సేవించినటువంటి గోపికల వలె అనుకరించాలనుకుంది కనుక గోపికల్ని తాను అనుకరించడం ప్రారంభించింది. ఆ గోపికలు ఉండేటటువంటి వ్రేపల్లె తమ ఊరే అని తలిచింది. తను ఒక గోపిక, చెలీలంతా గోపికలు. తమ ఊరిలో ఉండే భగవన్ మందిరమే నందగోప భవనం, అందులోని భగవంతుడే శ్రీకృష్ణుడు అనుకుంటూ తన భావనలో శ్రీకృష్ణమయం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అట్లాగే కావాలి. మనం ఉండే ఊరిని వదిలిపెట్టి మనం కూడా క్రమంగా వ్రేపల్లికి వెళ్ళిపోదాం. మన భావనలో ఏం జరిగింది అక్కడ అంటే శ్రీకృష్ణుడు క్రమంగా అక్కడ పెరుగుతున్నాడు. చిన్న పిల్లవాడు కానీ ధూర్తుడు, అల్లరి పిల్లవాడు. మిగిలినటువంటి గోపికలంతా సమాన వయస్కులు, వీళ్ళందరినీ అల్లరి పెట్టేవాడు రోజు. అయితే వాళ్ళు శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్ళు, కానీ పెద్దలు అది అంగీకరించలేరు. ఆడపిల్లల్ని ఇండ్లలో దాచేశారు. శ్రీకృష్ణుడికి కష్టమైంది, వాళ్ళకి కష్టమైంది. వాళ్ళందరి అదృష్టం పండిందో ఏమిటో వానలు కురవడం మానేశాయి అక్కడ. ఇది జరగగానే వానల వల్ల పంటలు పండి ఆహారం లభించాల్సి ఉండగా అది లేకపోగానే వాళ్ళందరికీ కష్టం కలిగింది. ఇక ఏం చేయాలి? పెద్దల్ని సంప్రదిస్తే ఒక వ్రతాన్ని ఆచరించాలి, కన్నె పిల్లలు చేయాలి, ధనం కావాలి అన్నారు. ధనం నాయకుడు ఇవ్వాలి. నందగోపుడు వాళ్ళ అబ్బాయి కృష్ణునికి ఇష్టం లేదు వీడి పిల్లలందరినీ దూరంగా పెట్టడం కనుక ఏం చేశారంటే తమ పిల్లలందరినీ బయటికి తెచ్చి శ్రీకృష్ణునే వ్రతం చేయించమని ప్రార్థించారు. కానీ తనకి ఇష్టమైనటువంటి గోపికల్ని దూరంగా పెట్టడంతో కాస్త కోపపడ్డ కృష్ణుడు కొంచెం బెంకం చూపించాడు. ప్రార్థన చేస్తే కరిగాడు. సరే వ్రతం ఆచరింప చేస్తానన్నాడు. సంతోషించారు పెద్దలు. పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెట్టారు, కృష్ణుడి చేతుల్లో పెట్టారు. సరే
శ్రీకృష్ణుడు వారందరికీ కూడా వ్రతం చేసే విధానాన్ని నేర్పాడు. మీరంతా కూడా ఈ రాత్రి వెళ్లి విశ్రమించి రేపు తెలతెలవారుతుండగానే అందరూ కలిసి మా భవనానికి వచ్చినట్టయితే కావలసిన పరికరాలు ఇచ్చి స్నానం కావలసినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం, అంతా కలిసి వ్రతం ఆచరిద్దాం అన్నాడు. శ్రీకృష్ణుడు వారందరినీ పంపించారు. తను వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంతకాలానికి వీళ్ళని చూడటం చేత ఆనందం పొందాడు. వాళ్ళు ఆనందించారు. అయితే ఎడబాటును ఓర్వలేక కృష్ణుడు నీలాభవనానికి వెళ్ళాడు. అక్కడ నిద్రించారు. వీరంతా ఇండ్లకి వెళ్లారు. అక్కడ వీరంతా విశ్రమించాలనుకున్నారు. కానీ నిద్ర ఎట్లా పడుతుంది కనుక మర్నాడు పొద్దునే కృష్ణుని ఎప్పుడు చూద్దాం అని అంతా కూడా ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తూ ముందు మేల్కొన్నటువంటి మన ఆండాళ్ గోపిక మిగిలిన వారందరినీ కూడా అక్కడ సమావేశపరిచి వ్రతానికి సంసిద్ధులని చేస్తోందనమాట. ఎట్లా మనం ఏం వ్రతం చేస్తాం అనేటటువంటి దాన్ని. ఇలా అక్కడ రేపలలో ఒక పెద్ద కోలాహలం. మొదట శ్రీకృష్ణుని అంగీకరించని ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దలంతా కూడా భౌతిక సుఖాలకు ఆటంకం కలగగానే వాళ్ళు కృష్ణుడి కేసి తిరిగారు. భగవంతుడికి లోకంలో తనని ద్వేషించే వాళ్లైనా పట్టించుకోని ఉదాసీనులైనప్పటికీ కూడా తమకు కావలసిన అవసరాల కోసమే భగవంతుడిని ప్రార్థించినా వారికి కావలసిన ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు భగవద్గీతాదుల్లో. సంపద కోరినా, పదవి కోరినా, సంతానం కోరినా, ఆరోగ్యం కోరినా, ఇతరమైనటువంటి ఏ సుఖాలు కోరినా తనని కోరినట్టయితే తప్పకుండా వాటిని ఇవ్వడంలో ఏం సంశయం లేదు అని భగవద్గీతలో చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆనాడు రేపలలో వారు చేసినటువంటి వ్రతానికి అనుకూలంగా ఆ పిల్లలందు అనుగ్రహం చేత ఆ ఊరి వారందరికీ కావలసిన సంపదలనిచ్చి సుఖింపచేశాడు. అట్లానే మన గోదాదేవి తన ఊరిలో వారందరినీ కూడా తోడుకొని ఒక్కొక్క నాడు ఒక్కొక్క పాటని తను భగవత్ సన్నిధానంలో పాడుతూ 4 రోజులు వ్రతాన్ని ఆచరించింది. ఆనాడు రేపలలో వారు ఒక్కనాడు వ్రతాన్ని ఆచరించారు. కానీ మన గోదాదేవి దాన్ని 30 దినాలకి మార్చి మనకి ఈ వ్రతాన్ని ఆచరించి అందించింది. ఆనాడు వారు కేవలం ఆచరించారు తప్ప అందించలేరు. కానీ మన గోదా తర్వాత ఉండే మనమంతా కూడా ఆచరించడానికి వీలయ్యేట్టుగా ఆ వ్రతాన్ని 30 పాటలుగా పాడి ఉపకారం చేసినటువంటి మహోదార కనుక ఆ తల్లిని మనం కీర్తిద్దాం. మన దక్షిణ భారతానికి చెందినటువంటి భగవద్ రామానుజుల వారి శిష్యులైనటువంటి పరాశర భట్టారకులు మన గోదాదేవిని స్తుతిస్తూ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఆమె చేసినటువంటి ఉపకారాన్ని కీర్తించారు. ఈ మానవ జాతికి అందరికీ ఆమె చేసినటువంటి ఉపకారం అత్యాశ్చర్యకరమైనది. ఏం చేసింది ఆమె అంటే 3 పనులు చేసింది మన గోద. ఒకటి, నీలాదేవి యొక్క ఉత్తుంగ స్తనములైనటువంటి పర్వతముల యొక్క చర్యల్లో పవళించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొలిపింది. ఇది ఆమె చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం. నీలాదేవి శ్రీకృష్ణుని తన సౌందర్యంలో నిద్రింప చేసుకుంది. కానీ గోదాదేవి ఆ నిద్రించినటువంటి పరమాత్మను మేల్కొలిపి మనకేసి తిప్పింది. భగవంతుడు మనకి ఎన్నో అవతారాల్లో ఎన్నో రకాలుగా హితాన్ని బోధించాడు. కానీ మనం వినకపోతే విసుగొచ్చి తాను వెళ్లిపోయి నీలాదేవి యొక్క నా హృదయ సీమలో నిద్రించాడు. పిల్లలు తప్పు చేస్తే, పిల్లలు మాట వినకపోతే కోప్పడ్డమా చేయవలసిందే పెద్దలు. వాళ్ళని మరొకసారి చెప్పి బాగు చేసుకోవాలి. కానీ కనుక నిద్రపోవడం తగదు అంటూ నిద్రించినటువంటి శ్రీకృష్ణుణ్ణి నీళాతుంగ స్తనగిరి తటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం అంటూ మేల్కొల్పింది. ఇది ఆమె చేసిన మొదటి ఉపకారం. ఇక రెండవ ఉపకారం ఏమి అనంటే, శ్రీకృష్ణుడికి లేచినటువంటి వాడికి నీవెవరో, ఈ లోకమంతా ఏ విధంగా నీకు సంబంధించి ఉందో అంటూ లోకానికి కృష్ణుడికి ఉండే సంబంధాన్ని చెప్పి శ్రీకృష్ణుణ్ణి ఈ లోకాన్ని రక్షింపచేసేటటువంటి పాఠం నేర్పింది. పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. శ్రీకృష్ణుడు కూడా పాఠాన్ని నేర్పిందనమాట. బ్రహ్మకి వేదం అనే పాఠం నేర్పినటువంటి స్వామికి పాఠం నేర్పింది మన గోదాదేవి. ఎందుకోసం? లోకమంతా నీ సొత్తు అయితే భగవన్, సొత్తు క్రింద పడితే సొత్తు అడగదు, కలిగినటువంటి స్వామి దాన్ని తీసుకోవాలి. అలాగే ఈ లోకంలో జనులు నిన్ను మరిస్తే నువ్వు వాళ్ళని మరవకూడదయ్యా, కనుక వాళ్ళని అనుగ్రహించు అంటూ స్వామికి పాఠం నేర్పింది. మూడవ ఉపకారం ఆమె చేసినటువంటిది, భగవంతుణ్ణి తాను దాల్చి విడిచినటువంటి మాలికతో బంధించి ఈ లోకాన్నంతటిని రక్షించు అని నిర్బంధించింది. తన యొక్క వాంగ్మాలికతోటి భగవంతుణ్ణి ఆ పాటల్లో కట్టిపెట్టి మనందరినీ అనుగ్రహించింది. ఇలాగా భగవంతుడిని మేల్కొల్పడం, భగవంతుడికి పాఠం చెప్పడం, నిర్బంధించి భగవంతుడి చేత మనందరినీ కూడా రక్షింపచేయడం, ఈ 3 ఉపకారాలు చేసినటువంటి ఆ గోదాదేవికి మనం మరలా 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 నమస్కరించకుండా ఎట్లా ఉంటాం కనుక, ఉపకారం చేసిన వాళ్ళని ప్రత్యుపకారంగా మనం ఏం చేయలేకపోయినా కనీసం కృతజ్ఞతాభావాన్ని ఆవిష్కరించడమైనా మనం చేసుకోవాలి కదా. అది ఈ మానవాళి చేయవలసింది.
సకల వస్తువులకి లోపల బయట వ్యాపించిన ఆ దివ్య తత్వానికి నారాయణ అని ఉపనిషత్ చెప్పినటువంటి మంత్రాన్ని మన గోదాదేవి చెప్పింది. ఎట్లా ఉంటుంది ఆ నారాయణ తత్వం అనేది ఒక 5 పాటలలో మన ఆండాళ్ళ తల్లి మొదట పాడి ఆ దివ్య తత్వాన్ని గురించి వివరించింది. ఎట్లా ఉంటుంది ఆ తత్వం? అది ఎక్కడో మనకు అందనటువంటి అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌరంబులో ఎక్కడో ఉంటుందట, కానీ అది మనకు అందదు. అయితే అది మూలతత్వం. అది ఏం చేస్తుంది ఆ తత్వం మన కోసమని? అందుకోవలసినటువంటి మనముందు ఈ ప్రకృతిలోకి ఒక మెట్టు దిగి వస్తుంది. అనంత కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి తత్వం కనుక ఆ కళ్యాణ గుణాలు అనే ఒక పెద్ద సాగరమే అయితే, అవి ఏ రకమైన మచ్చలేని తెల్లని స్వచ్ఛమైన పాల వంటివైతే, అలాంటి పాల కడలిలో తాను పవళించి ఉంటుందట మెత్తని ఆదిశేష శయ్యపై. ఏం చేస్తుంది అక్కడ ఉండి? ఈ ప్రపంచానంతటిని కాదు, ఈ విశ్వానంతటినీ కూడా ఒక రూపంతో సృజిస్తుంది, ఒక రూపంతో కాపాడుతుంది, ఒక రూపంతో మళ్లీ వీటికి విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ 3 రూపాలని కూడా ఆయా నియమాల ప్రకారం తాను నిర్వహించుకుంటూ ఉండేటువంటి వ్యూహస్వరూపిగా ఉంటుంది ఆ నారాయణ తత్వం. అందదు మనకి, కానీ దాన్ని మనం సేవించాలి, పొందాలి, ఉపాసించాలి. ఆ తత్వమే నూతిలో నానపెట్టిన కొబ్బరికాయలోంచి ఒక్కొక్క మొలక వచ్చినట్టే పాలకడలో నానుతూ అందులోంచి ఒక్కొక్క అవతారాన్ని లోకానికి తాను అందిస్తుందట. అలా వచ్చిన అవతారాలు అనేకం. అవే విభవములు అని పిలువబడతాయి. ఒక్కొక్క అవసరాన్ని బట్టి, ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒకనాడు ఒక అసురుడు పగటై రాత్రి ఇంట బయట నేలపై పైన ప్రాణమున్న ప్రాణలేని వాడితో వేడితోడు చావకూడదంటే, అలాంటి కోరికలు కలిగిన వాడిని కూడా వాడు లోకానికి కలిగించే హానిని చూసి వాడిని తొలగించడం కోసం వాడి కోరికలకి ఆటంకం కాని ఒక రూపం ధరించి, ఏ జంతువో చెప్పడానికి వీలు కాని మనిషో జంతువో తెలియక నరసింహం, ఇంట బయట కాక గుమ్మంపై, నేల పైన కాక గుమ్మం మీద, పగట రాత్ర కాని సంధ్యా సమయంలో, ప్రాణం ఉన్నా లేవా తెలియనటువంటి పెరిగే కాని జ్ఞానం లేని పెరిగే కాని తెలివి లేనటువంటి ఒక గోళ్లతోటి చీల్చి పారవేశాడు. ఆనాటి ఆ అవసరానికి ఆ రూపం ఏర్పడింది. ఇలాగా తానుండేటువంటి పాలకడల్లోంచి ఆయా సమయాలకి సందర్భాలకి తగినట్టుగా అనేక రూపాలను తాను ధరించి వస్తాడవి విభవములు అని అంటారు. అయితే అవి ఆ కాలంలో వారికి ఉపయోగించిన తర్వాత వారికి ఉపయోగించు. అందుకోసం మరొక మెట్టు క్రిందకి దిగొచ్చి ప్రతి వస్తువునకు లోపల తానుంటాడు. అంతర్యామి అని పేరు. అంతహా లోపల తాను ప్రవేశించి ఉండి యామి నియమించువాడు అని అర్థం అన్నమాట. ఉంటాడు కాని లోపల మనకి తెలియదు. చూడటానికా మనకి శక్తి చాలదు, శక్యం కాదు. భూమిలో ఉండే నీటిని మనం దాహం వేసినప్పుడు త్రాగాలనుకుంటే ఆ భూమి లోపలికి త్రవ్వడం కానీ నీటిని పైకి తేవడం కానీ ఎంత దుస్సాధ్యం. మన హృదయంలోనే ఉండే పరమాత్మను పైకి తీసి చూడడం కూడా అంతే దుస్సాధ్యం. ఉన్నాడు లోపల అందరిలో, కాని ఎవరికీ చూడశక్యం కాని రూపం అది. ఆ పరమాత్మే మన కోసమని మనం కోరిన రూపంలో, మనం ఇచ్చినటువంటి ఒక పేరుతో, మనం పెట్టినటువంటి ఒక స్థానంలో మనం ఏ విధంగా చూడాలనుకుంటే, చేయాలనుకుంటే ఆ రకంగా మనకు లొంగినట్టు తానొచ్చి ఉంటాట. అదే విగ్రహం అని పేరు. దానికి అర్చామూర్తి అని పేరు. ఇలా తానొచ్చి ఉంటాడు. ఎంత సులభంగా ఉంటాడో అంత చులకన అనిపిస్తుంది మనకి. అందకపోతే అమ్మో అనిపిస్తుంది, అందితే హింతేనా అనిపిస్తుంది. ఇది పాపం కృష్ణుడి దగ్గర మనకు కనిపిస్తుంది. తాను పుట్టగానే శంఖచక్రాలతో పుడితే అమ్మో అన్నారక్కడ వారంతా. నోరు తెరిచి ఒకసారి లోకాలని చూపిస్తే అమ్మో అన్నారంతా. కాని పట్టుకు రోటి కడితే హింతేనా అన్నారు వాడు. కాని వీరందరికీ అందడం కోసమే తాను రోటి కట్టబడేవాడై కూడా లొంగి ఉంటాడు. వీళ్ళందరికీ ఆ కట్టబడి దామోదరాని పేరు కూడా తెచ్చుకున్నాడాయన. ఇంత సులభంగా మన దగ్గరికి, మన మధ్యకి, మన జాతీయుడిగా మనకి లొంగేవాడిగా తాను ఎక్కడివాడు? ఈ విశ్వాంతరాళాలకన్నిటికీ ఆవల ఉండేటటువంటి ఆ నారాయణ తత్వం మన చేతికి, మన యొక్క నోటికి తాను అందేటట్టుగా కిందకి దిగొచ్చి ఎలా ఉండమంటే అట్లా, జేబులో పెట్టుకుంటానంటే జేబులో కూడా ఇమిడిపోయేటట్టుగా తాను వచ్చి ఉంటాడట. ఇది పరమాత్మ యొక్క 5వ రూపం అంటారు. మొదటిది పరం అంటారు, రెండవది వ్యూహం అంటారు, మూడవది విభవం అంటారు, 4వది అంతర్యామి అంటారు, 5వది ఆరాధన చేస్తే మన కోసమని సకల ఫలాలు అందించేటటువంటి అర్చామూర్తి, విగ్రహ స్వరూపంలో కనిపించే స్వరూపం అంటారు. ఈ 5 రూపాల్లో ఆ దివ్య నారాయణ తత్వం ఉంటుంది. అది మనకు ఉపాస్యము అని వేదము చెప్పినటువంటి మంత్ర స్వరూపాన్ని మనకోసారి దర్శింపచేసింది మన గోదాదేవి 5 పాటలలో. ఓ బాగుందన్నారంతా.
అయితే ఆ పరమాత్మ తత్వం మనకి తానంతట తానుగా కనిపించదు. పరమాత్మ తత్వాన్ని గుర్తించి లోపల అనుభవించే మహనీయుల అనుగ్రహం మన మీద పడితే తప్ప మనకి ఆ పరమాత్మ అనుగ్రహించడు. అట్లాంటి జ్ఞానుల్ని మనం అనునయించి వారిని ప్రసన్నం చేసుకోవాలి. వారు మనం అనుభవించే లౌకిక విషయాల్లో వారు ఆసక్తి కలిగి ఉండరు. అయితే వారు అనుభవించే దైవం విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండం. మనం ఏమిటి చెయ్యాలి? వీటిని బాగా అనుభవించాలన్నా, లేదు వీటిని వీళ్ళు పరమాత్మను అనుభవించాలన్నా, అనుభవించే ఆ మహనీయులు ఒకసారి మనకేసి తిరిగితే మనలో ఉండే అజ్ఞానపు చీకట్లు తొలగుతాయి, మనకి వెలుతురు వస్తుంది. మనం అనుభవించే ప్రాకృతిక విషయాల్లో వారు శక్తి కలిగి ఉండరు కనుక, ఆసక్తి కలిగి ఉండరు కనుక వారు వీటిలో నిద్రిస్తున్న వారి క్రింద లెక్క. అట్లాంటి వారిని ఒకసారి మనకేసి ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి దశలు ఒక 10 దశలున్నాయి. వాటిని జ్ఞాన దశలు అంటారు. ఈ 10 దశలలో ఉండే మహనీయులు మనం అనుగ్రహిస్తే మనలో ఉండే 10 పొరలు విడుతాయి, పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఈ 10 దశలలో ఉండేటటువంటి మన అజ్ఞానం తొలగడం కోసమని మన అండాళ్ తల్లి ఒక్కొక్క దశ వీడటం కోసం ఒక్కొక్క మహానుభావుడికి అనుగ్రహం కలగాలి కనుక అలాంటి 10 మహానుభావుల్ని మేలుకొలుపుతున్నట్టుగా అట్లా చెబితే మనకు అర్థం కాదని ఒక రేపల్లెలో కృష్ణ భవనానికి చేరడం కోసం అని చెప్పి ముందర అందరినీ లేపుకురమ్మని కృష్ణుడి వాక్యాన్ని నిజం చేస్తూ తాము అక్కడ చేరిన వాళ్ళు 10 గోపికలు తక్కువైనట్టు, ఆ 10 తాము లేపి తమతో చేర్చుకుంటే కృష్ణ భవనానికి చేరుతున్నట్టు ఓ 10 పాటలు పాడింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క గోపికని చాలా అందంగా మేల్కొల్పుతుంది. ఏమిటి ఏర్పడుతుంది మనకి ఆ పెద్దల యొక్క సందర్శన చేత? మొదట మనం సందర్శన చేయం, కానీ వారి మాటలు వింటాం, మనకి వాటి అర్థాలు తెలియవు. అలా కొంతకాలం వినగా 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 ఆ పదాలకు ఇది అర్థం కాబోలని అనిపిస్తుంది. వాళ్ళు మొదట మన ఉద్దేశించి మాట్లాడరు, వాళ్ళేదో వాళ్ళు అనుభవిస్తారు. దాన్ని మనం కొద్దిగా వినడం అలవాటు చేసుకుంటే వారు తమ ఆశ్రయించినటువంటి ఆశ్రితుల కోసమని వారేవో ఉపదేశం చేస్తుంటారు. చెప్తే వారికి అర్థమవుతాయి, విని వీరికి అర్థమవుతాయి. కానీ అదేమిటో గుర్తించవలసిన మనకు అర్థం కాకపోయినా అర్థవంతమైనటువంటి ఆ మాటల్ని కొంతకాలం వినడం ద్వారా వీడికి వాటికి అర్థ బోధ ఏర్పడుతుంది. దీన్ని శ్రవణం అంటారు. మొదట శ్రవణం చేయాలి మహానుభావుల ద్వారా. శ్రవణం చేసింది మనకి మంచిదైనప్పుడు దానంతడే లోపల మన మనసులో మననం ఏర్పడుతుంది. ఇష్టమైనటువంటి ఒక సినిమా పాట వింటే తెలియకుండానే మనం దాన్ని అనుకరిస్తూ ఉంటాం. జ్ఞానం కోరినటువంటి వ్యక్తి జ్ఞాన ఉపదేశాన్ని పెద్దల ద్వారా తాను పొందినప్పుడు మొదట అర్థం కాకపోయినా అది మంచిదైనప్పుడు దాని రుచి ఏర్పడ్డప్పుడు వీడికి సహజంగా ఏర్పడుతుంది మననం. ఆ మనన దశలో కొద్ది కొద్దిగా ఇదివరకు తనకుండే రుచులని దూరం చేయడం ప్రారంభిస్తాడు. దూరం చేస్తున్న అవి దూరం కావు, మళ్లీ దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటి అందు మెల్లమెల్ల ఆసక్తి తగ్గుతుంది, పరమాత్మకు ఆ రక్తి పెరుగుతుంది. కొంతకాలానికి ఆ పరమాత్మకే తప్ప మిగిలినటువంటి వాటి కోసం తాను కాదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు అటే ప్రవర్తించాలనిపిస్తుంది. ఇదివరకు తాను ప్రవర్తించి కొంచెం వెనుకకి రావాలనిపిస్తూ ఉంటుంది. అలాగా కేవలం భగవద్ అభిముఖుడే ప్రవర్తించేటువంటి వీనికి ఆ మహానుభావులైన పెద్దలు హృదయంలో ఉండే పరమాత్మని ఉపదేశం చేస్తారు. విశ్వంలో ప్రతి అణువణువునా ఉండే పరమాత్మ తత్వాన్ని చూపిస్తారు. ఆ పరమాత్మ తత్వం ఎంత సుందరమో చూపిస్తారు. ప్రకృతిలో మనం చూసేటువంటి దివ్య సౌందర్యాలని వాడి నుంచే అని చెబుతారు. వానికి ఉండే దివ్య నేత్ర సౌందర్యాన్ని ఒక్కసారి చూపిస్తారు. ఇది చూసి ఆ పెద్దల ఉపదేశం ఒకసారి మనలో ఫలించడం ఆరంభిస్తే ఇదివరకు మనలో ఉండే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు తగ్గుతాయి. లోకంలో వారు ఒక మాట మననన్నా గతంలో ఎంతో ఉద్రేకం చెందేటి స్వభావం తగ్గి క్రమక్రమంగా సహనం ఏర్పడుతుంది. ఎవరు ఏమన్నప్పటికీ కూడా చెలించని ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ వేళ మహానుభావుడైనటువంటి ఒక ఆచార్యుడు వీడిని ఉజ్జీవింపచేయడం కోసం ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. 10 మంది యొక్క ఉపదేశం చేత జీవునిలో కలిగేటటువంటి ఈ రకమైనటువంటి సహన దశని చెప్పింది 10 వ్యక్తులని 10 గోపికని లేపుతుండేటటువంటి ఒక క్రమంలో 10 మహానుభావుల యొక్క సంబంధం వారికి ఏర్పడింది అని చెబుతూ ఒక 10 పాటలలో గోదాదేవి. దాని తరువాత వీరంతా కలిసి నందగోప భవనాన్ని చేరుతున్నట్టుగా ఇలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆచార్య సన్నిధానానికి చేరే క్రమం చెప్పింది. దాని తర్వాత ఆచార్యుడు చేసేటటువంటిది ఉపదేశం. ఒక మంత్రమని చెబుతాడు. ఆ మంత్రం వీడికి కీర్తినిస్తుంది. ఆచార్యుడు భగవంతుని తాను దర్శించినవాడు, అయోగ్యుల కంటపడక కాపాడేవాడు కనుక ఆచార్యుడు నందగోపుడు అంటారు. ఆయనకి వశవర్తిని అయి ఉంటుంది యశోద. నందగోపునికి చెందినటువంటి యశోద వలె ఆచార్యునికి చెందినటువంటి మంత్రం మనకి యశస్సుని ఇచ్చేదవుతుంది. ఆమె యశోద. ఆ మంత్రం మనకు కనుక తెలిస్తే ఆ యశోద దగ్గర లేతసింహం వలె చిందులాడుతూ విహరించేటటువంటి కృష్ణుడిలాగా మంత్రంలో వీరవిహారం చేస్తూ ఉంటుంది ఆ నారాయణ దివ్య తత్వం, పరమాత్మ పరంబ్రహ్మ తత్వం.
అది మనకి సాక్షాత్కరిస్తుంది మంత్రం చేత. అయితే ఆ మంత్రంలో ఉండేటువంటి పరమాత్మ తత్వం మనం అనుగ్రహించాలంటే భాగవత అనుగ్రహం కలగాలి. దీన్ని సూచిస్తూ బలరాముణ్ణి మేల్కొల్పడం మనకి మన ఆండాళ్ళ తల్లి చూపిస్తుంది ఒక పాటలో అందంగా. ఆ పరమాత్మ మనకి ఆ పరమాత్మలో ఉండేటటువంటి కృప ఒకసారి పాపం వీడిని రక్షిద్దాం అనిపిస్తే మనం రక్షిస్తాడు. ఆ భగవంతునిలో మనం రక్షిద్దామనిపించే కృపకే లక్ష్మి అని పేరు, ఆమెకే శ్రీ అని పేరు, ఆమెనే నీలా అంటే లోకంలో ఉండే అందమంతా రాసిపోసినటువంటి ఒక తల్లిగా భావిస్తారు మన పెద్దలు. ఆ కృపనే ప్రార్థన చేయడం ఒక పాసురంలో చెబుతుంది మన ఆండాళ్. కృప కలిగిన స్వామిని మేల్కొల్పడం మరొక పాటలో. ఆ స్వామి కృపతో రావాలని చెబుతుంది. కృప ముందుండి స్వామిని స్వామికేసి మనం నడిపించాలని ప్రార్థన చేస్తుంది ఒక పాటలో. అలాంటి భగవంతుని దగ్గరికి చేరేటప్పుడు మనలో ఉండేటువంటి అభిమానం అంతా తొలగిపోవాలి, మనమే చేరామనే గర్వం తగ్గిపోవాలి, మనలో అభిమాన శూన్యత ఏర్పడాలి. భగవంతుడు తప్ప మనకి వేరొక గతి లేదనిపించాలి. తమలో ఉండే ఆకించిన్యము, తమలో ఉండే ఇతర ఉపాయములు కాని ఇతర సాధనములు కాని లేవని అనన్య గతిత్వమును ఒక 2 పాటల్లో మన ఆండాళ్ తల్లి వివరిస్తుంది. అప్పుడు మేల్కొంటాడు పరమాత్మ మన విషయంలో. అయితే ఆ పరమాత్మని ఎట్లా మేల్కొనాలో మన ఆండాళ్ తల్లి ఒక పాటలో అద్భుతంగా వర్ణించింది. 22వ పాసురంలో స్వామికి దివ్య నేత్ర సౌందర్యం ఎట్లా తాము సేవించాలని కోరుకున్నారు, భగవంతుని దగ్గరికి వెళ్లిన తర్వాత ఎట్లా మనం దర్శించుకోవాలో మనకి నేర్పుతుంది ఒక పాటలో. భగవంతుడు లేచి నడిచేటటువంటి ఒక సౌందర్యాన్ని, పర్వత గుహలో శయనించినటువంటి సింహము తన యాత్ర కోసం బయలుదేరే క్రమంతో అందంగా వర్ణించి చెబుతుంది ఒక పాటలో. సింహాసనం మీద కూర్చుంటాడు స్వామిట మన గోపికాంత పిలిస్తే. సింహాసనం మీద కూర్చున్నటువంటి స్వామిని సేవించగానే మన వాళ్ళకి అయ్యో అని బెంగ వేసి, నడిపించామే శ్రమ పెట్టామే అని మనసు చివుక్కుమని ఇంత శ్రమ పెట్టిన తన యొక్క ఈ దురాత్మతను ఒక్కసారి భావించుకుని చీ అని నిందించుకుని స్వామికి కలిగినటువంటి అలుపు తీవ్ర మంగళం పాడారు. ఆ మంగళం పాడిన ఒక పాటలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు స్వామికి ఎవరెవరు శ్రమ కలిగించారో ఆ శ్రమలన్నీ తీరాలి తీరాలి పోతి పోతి అని పాడారు. ఆలయానికి వెడతాం, మనం సేవిస్తాం భగవంతుణ్ణి. వెళ్లి ఏం కోరాలో మన ఆండాళ్ తల్లి నేర్పుతుంది. అందులో భగవంతుని క్షుద్ర కోరికలా కోరాలి, తెలియదావాడికి మన హృదయంలో ఉండేటప్పుడు. అయితే భగవంతుడికి అన్నీ తెలుసును, మనం ఏం కోరక్కర్లేకుండా మనకు కావాల్సిన తాను ఇస్తాడు తప్పనిసరిగా. అయితే ఇచ్చేటప్పుడు పుచ్చుకోవడానికి నేను సిద్ధమని నీవు చెప్పగలగాలి. నువ్వు ఏం కావాలో కోరని అవసరం లేదు. కాని వాడు ఏవి నీకు అనుగ్రహిస్తే అది నీకు తెలిసి నాకు అనుగ్రహిస్తున్నావు. నువ్వు సర్వజ్ఞుడు, నేను అజ్ఞుడని కనుక నాకంటే బాగా తెలిసిన నీకే స్వామి నాకే తగునో దాన్ని ప్రసాదించమని చెప్పి వాడిచ్చింది స్వీకరించే యోగ్యత నీలో ఉంది అని చూపించాలి. దానికి తగినట్టుగా స్వామికి ఒక్కసారి స్వామి నాకు నీవే సర్వస్వము కనుక నీకు ఏ శ్రమ లేకుండా నీవు సుఖంగా ఉండు, తద్వారా నేను ఆనందించగలుగుతానని ఒకసారి మంగళం పాడాలి. ఆ లోపల మనకు కనిపించేటటువంటి తత్వం ఏదో గుర్తించాలి. మన గోపికలంతా కృష్ణుని చూసి ఒక్కసారి నీ రహస్యం తెలిసిందో, నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడికి మా దగ్గరికి వచ్చావో, ఎలా పెరుగుతున్నావో తెలిసిందో ఒక రహస్యమని. ఒక ఆమెకు పుట్టావు అక్కడి జైలులో, ఎక్కడ పెరుగుతున్నావు మరొక ఆమెకు తెలుసుని నీ రహస్యం అని చెప్పారు. ఇది మనం చెప్పాలి. భగవంతుని ఒక్కసారి విగ్రహ స్వరూపంలో మన కంటి ఎదుట మనం చూసినప్పుడు ఆ స్వామి మన కోసం అక్కడి నుంచి ఈ విశ్వాంతరాళాలకు ఆవలించి మన కోసం మన మీద అనుగ్రహం చేసి దిగి వచ్చిన వాడని తెలియాలి. చూడగానే అయ్యో ఇంతే కదా ఈ లోహమా అనిపించకుంటే చాలు. మనకి భగవంతుడు సర్వస్వాన్ని మనకి ఆయన ఎక్కడున్నా పరిపూర్ణ తత్వమే కదా. ఆయన ఎప్పుడూ పూర్ణుడే, పూర్ణత్వం లేనిది మన మనస్సులో. కనుక ఈ లోపల తండ్రి నేను పరిపూర్ణ విశ్వాసం ఉంది అని మనం చెప్పగలిగితే సర్వస్వాన్ని మనం పొందగలుగుతాం వాడి నుంచి. ఆ పొందడానికి ఏవేమిటి మనం కోరాలి, ఏవేమిటి తాను పొందిస్తాడో ఒక పాటలో నాకొక 6 కావాలని చెప్పింది. స్వామితోటి తమకు లభించే దివ్య అనుభవాన్ని అద్భుతమైనటువంటి ఒక పరమాన్నముతో ఒక పాయసముతో వర్ణిస్తూ ఒక పాటలో తండ్రి మాకు ఇవి కావాలి అని కోరింది. స్వామితోటి కూడి తాము దివ్య అనుభవాన్ని పొందాలని కోరింది. దాని తర్వాత మనలో అప్పుడప్పుడు నేను చేశాను కనుక నాకు ఇది లభించింది అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మనం చేసుకుంటే ఏం కాలే, అన్ని వాడు చేయిస్తే కలిగాయి. మన నిద్ర లేచాం లోపలుండి లేపాడు కనుక, మాట్లాడుతున్నాం లోపల వాడిని మాట్లాడిస్తున్నాడు కనుక, అడుగులు వేస్తున్నాం లోపలుండి వేయిస్తున్నాడు కనుక. కానీ ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఇవన్నీ నాకే వచ్చు అనాలని అనిపిస్తూ ఉంటుంది మనలో ఉండేటటువంటి అహంకార ప్రభావం చేత. ఇవేవి నా ప్రయత్నము కాదు, ఇవన్నీ నీవు కేవలం నా యందు అనుగ్రహంతో నన్ను ముక్తుని చేయడం కోసం నీవు ఇచ్చుకున్నవే అని అనగలగాలి. ఇది మన ఆండాటలు ఎలా అనాలో నేర్పింది ఒక పాటలో. కరవైగల్ అని అంటూను ఏమి తెలియని వారు అయ్యా అని. ఏమి తెలియకపోతే ఎందుకు ఇవ్వాలి అడుగుతాడు స్వామి వెంటనే. మా అంతట మేం సంపాదించుకున్నవి, మేం పొందేవి, మేం తెలుసుకునేవి లేవు తప్ప
నీవే కోరి ఇస్తే ఏవి రావు కనుక ఏ లభించవు కనుక అని చెప్పాలని నేర్పింది మనకి ఒక పాటలో. ఆ తర్వాత స్వామితోటి నిత్య సంబంధాన్ని మనం కోరుకోగలిగితే చాలు. ఏ జన్మలో ఉంటే ఏం కనుక, ఏ పేరుతో ఉంటే ఏం కనుక, స్వామి చరణ సంబంధం వదలకుంటే చాలును తండ్రి, ఇప్పటికీ 7 జన్మలకి మేము నీకే చెందినవారం, నీతోటే ఉండదగిన వారం కనుక మమ్మల్ని ఎప్పుడు కూడా వదలకు. దానికంటే ఇతరమైన కోరికలు ఏవైనా ఒకవేళ మనలో జనించవచ్చు, దాంట్లో జనించకుండా చూసుకునే బాధ్యత నీది. కారణం ఈ ఆత్మ నీ సొత్తు కనుక దీన్ని జాగ్రత్తగా ఉంచుకునే బాధ్యత కూడా నీదే అని ఈ ఆత్మ యొక్క సంరక్షణ బాధ్యతని వాడి చేతుల్లో పెట్టడం అనేది మానవుడికి జ్ఞానం ఉంది కనుక తెలుసుకోదగినటువంటి ఒక విషయమని మన ఆండాళ్ తల్లి చెప్పి, ఈ 30 పాటలు మనం తలుచుకుంటే చాలు జీవితం అంతా ధన్యమైనట్టే. ఈ వ్రతాన్ని ఆచరించగలిగితే చాలా సంతోషం. లేకపోతే ఈ పాటలు ఇట్లా పాడించి మన గోదాదేవి అని తెలుసుకున్నప్పటికీ మన జన్మ తరిస్తుందని దానికి తానే ఒక సాక్ష్యముగా చెప్పి 30 పాటలు పాడి రంగనాథం చేత పిలిపించబడి స్వామినే విగ్రహ స్వరూపంలో తను కోరుకున్న రీతిలో పొందిన తనని ప్రమాణంగా చూపించింది మన గోదాదేవి. తానెప్పుడు స్వామితో చేరి ఉంది కనుక తాను చేసిన ప్రతిజ్ఞను మనం కనుక విశ్వసించి ఆ పాటలను అనుసంధానం చేసుకోగలిగితే తాను రికమెండ్ చేస్తుంది స్వామికి వీడిని కాపాడమని కోరినవి ఇవ్వమని. మన ఆండాళ్ తల్లి పాడినటువంటి 30 పాటల యొక్క దివ్య ప్రభావం అనుభవించినటువంటి మన పెద్దలు అందులో ఉండే రహస్యాన్ని ఎంతో విస్తారంగా మనకందరికీ అనుగ్రహించారు. మీకు వానలు కావాలా లోకంలో, మన ఆండాళ్ తల్లి పాడింది ఒక పాట, ఆయి మழை కన్నా పాడు నీకు వానలు కురుస్తాయి. నువ్వు చేసేటటువంటి కార్యాలకి ఎన్నెన్నో ప్రతిబంధకాలు వస్తుంటాయి. మనం చేసే వ్యాపారాదులకి తొలగాలనుకుంటున్నావా, పాడొక పాట మాయనై నీకుండే ఆటంకాన్ని వాటంతా తొలగిపోతాయి. ఇవి అవి అయినా నియమం లేదు. ఏవి నీవు కోరికలుంటాయో వాటన్నిటిని తీర్చడానికి యోగ్యమైనటువంటి 30 పాటల్ని అందమైనటువంటి క్రమంలో పైకి ఒక అందమైన కథ, లోపలకు దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాన్ని ఇమిడ్చి మన ఆండాళ్ తల్లి మనకిచ్చింది. లోకంలో ఏ ఇతర ప్రబంధాలే అందాలన్నీ దాంట్లో ఉన్నాయి. భగవంతుణ్ణి లోకంలో కీర్తిస్తూ మేఘంతో పోలుస్తారు. చీచి తప్పని చెప్పింది మన ఆండాళ్ తల్లి. మేఘాన్ని భగవంతుడితో పోల్చాలి తప్ప భగవంతుని మేఘంతో నా పోల్చడం. ఎవరైనా ఒక వ్యక్తిని మన వాళ్ళు కీర్తిస్తే, ఏమండి మీ మనవడంత గొప్పగా మీరున్నారు అంటారా ఎవరైనా? ఓహో తాతగారంత గొప్పగా వెలుగుతున్నాడు ఈ మనవడు అంటారు తప్ప, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించాలంటే ఓ అడవుల్లో ఉండేటటువంటి లేదా శ్మశానంలో ఉండేటువంటి ఎముకల్లాగా, తోమిన పళ్లల్లాగా, లేకపోతే తెల్ల కుక్కలాగా ఉంది నీ కీర్తి అంటారా? ఎంత అశ్లీలం అది. నీచమైన దాంతో పోల్చారు, ఎప్పుడు ఉన్నతమైన దాంతో పోలుస్తారు. కానీ లోకంలో దివ్య జ్ఞానం కలిగినటువంటి పరమచేతనుడేంటి పరమాత్మని అచేతన ఒక మేఘంతో పోలుస్తారే, చిచ్చి తగునా అని మన ఆండాళ్ తల్లి కాదు మేఘమా నువ్వు భగవంతుడి దేహం లాంటి దేహం ధరించాలి, భగవంతుడి చేత దాల్చినటువంటి చక్రము వంటి మెరుపులు నువ్వు మెరవాలి, భగవంతుడి చేత ధరించినటువంటి శంఖము వంటి ఉరుగులు నువ్వు ఉరమాలి అంటూ దేన్ని ఎట్లా పొగడాలో, దేన్ని ఎట్లా పోల్చాలో, ఉపమానమేమిటో ఉపమేయమేమిటో కవులకు కూడా తెలియని అద్భుత ప్రక్రియనే మన గోదాదేవి చూపించింది. ఏ రంగంలో ఉండేవారికైనా వారు ధనం కోరుకోవచ్చు, వ్యాపారంలో విజయం కోరుకోవచ్చు, యుద్ధంలో వారు తమకి విజయం కోరుకోవచ్చు, లేదా దివ్యమైనటువంటి కావ్య జ్ఞానం ఈ అనేటువంటి ప్రశ్న లేక ఏ రంగంలో ఉండేవారికి అందులో విజయం కలగాలన్నా, తద్వారా భగవంతు అనుగ్రహం పొందాలన్నా ఏకైక సాధనంగా మన గోదాదేవి ఇచ్చినటువంటి ఒక అద్భుత ప్రబంధం తిరుప్పావై ప్రబంధం. ఆ తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధించుకునేటటువంటి భాగ్యాన్ని మనకందరికీ ప్రసాదించమని ఆ గోదాదేవిని మనం ప్రార్థన చేసి పొందుదాం. జై శ్రీమన్నారాయణ.